ఓం తత్సత్. ఓం ఈశ్వరా నీ యందు విశ్వాసము నిమ్ము, మానక నీ పద ధ్యానమిమ్ము, సత్యంబు తప్పక సంచరించగనిమ్ము, విషయాదివాంఛల వీడనిమ్ము, నిరతంబు నీ దివ్య స్మరణ చేయగనిమ్ము, దేహమస్థిరమని తెలియనిమ్ము, జగము మిథ్యయటంచెరిగి బాయకనిమ్ము, కనులార నీ రూపు కాంచనిమ్ము, బుద్ధియంతయు నీయందు పొందనిమ్ము, చెడు గుణంబుల శీఘ్రమే చెరుపనిమ్ము, మంచి మార్గంబుననే నన్ను మనగనిమ్ము, శీఘ్రమే మాకు మోక్ష సిద్ధినిమ్ము, శీఘ్రమే మాకు మోక్ష సిద్ధినిమ్ము. ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవము అనే గ్రంథంలో ఉపోద్ఘాత తరంగము 1వ దాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 30వ శ్లోకం వరకు కర్మను గురించి, భక్తిని గురించి, యోగాను గురించి, జ్ఞానాన్ని గురించి చర్చించాడు కృష్ణశాస్త్రి గారు. ఈ కర్మ, భక్తి అనండి లేదా యోగా, ఇవి చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి. ఇవి పరంపరా సాధనలు. జ్ఞానమే మోక్షానికి సాక్షాత్తు సాధన అని చెప్పినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఏమండి, కర్మ జ్ఞాన సముచ్చయము అంటే కలిపి చేయడం, అంటే కర్మల్లో పాల్గొంటూ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం, ఇదే సముచ్చయం అంటే కలిపి చేయడం. 2 ఎలా ఉంటుంది? అలా మంచిది కదా. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, అది ఒక ప్రాంతం నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి 2 రెక్కలు ఉపయోగపడుతున్నాయి కదా. అలాగే ఈ కర్మలు అనేది ఒక రెక్క, జ్ఞానం అనేది ఒక రెక్కగా ఉన్నప్పుడు సాధకుడు సులభంగా తాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయగలుగుతాడు కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ గ్రంథంలో, నాయనా ఆ 2 రెక్కలు వేరు కాదు, 2 సజాతీయమే, 2 ఒకే పని చేస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానం యొక్క విషయము వేరే, కర్మ యొక్క విషయం వేరే. అజ్ఞానము అనేటప్పటికేమో అది జడము, జ్ఞానం అనేటప్పటికీ అది ప్రకాశవంతము, చిత్త స్వరూపం. ఈ రెంటికి ఎంతో తేడా ఉన్నది. తాను కర్తగా ఉన్నప్పుడే కర్మలు చేయగలుగుతాడు. కర్తృత్వము, భోక్తృత్వము అంటే చెయ్యడము, ఫలితాన్ని అనుభవించడము, ఇవే కదా జన్మకు కారణం. కర్మలు చేస్తూ రావడం, ఆ చేసిన కర్మలు పుణ్యకర్మలైతే పుణ్యాన్ని పొంది పుణ్యలోకాలను లేకపోతే మంచి జన్మలను పొందడం, లేదా పాపకర్మలైతే ఆ అధోలోకాలకు వెళ్ళడం లేదా చెడు జన్మలు కలగడం. మిశ్రమ కర్మలు అంటే 2 పాప పుణ్య 2 కలిసినట్లయితే మధ్యమ రకమైన మానవ జన్మ లాంటివి పొందడం ఇది జరుగుతుంది. కర్మ ఫలితంగానే కదా జన్మ వస్తున్నది. అంటే కర్త తానైనందువల్ల కదా. కర్త తానుగా ఉన్నప్పుడే కర్మ చేయగలుగుతాడు కదా. కర్త లేకుండా కర్మ ఎలా జరుగుతుంది? నేను కర్తను అనే భావన ఉంటేనే కర్మ చేస్తాడు. అహం మమ, నేను నాది అన్నప్పుడే కర్మలు జరుగుతాయి. మరి ఈ కర్మకు నేను అన్నది అవసరం. జ్ఞానానికి నీవు కర్త కాదు అనేస్తుంది ఒకటేసారి. నువ్వు కర్త కాదు కనుక నువ్వు భోక్తవు కాదు. కర్మలు చేసే శరీరమునో బుద్ధులు నీవు కాదు అని కర్తభావాన్నే, కర్తృత్వ భావాన్నే తొలగిస్తుంది జ్ఞానం. నీ సహజమైన స్వస్వరూపంలో నిలుపుతుంది జ్ఞాన మార్గం.
నీ స్వస్వరూపాన్ని మరుగుపరిచేసి నిన్ను కర్మల్లో పడదోస్తుంది కర్మ మార్గం. చూడండి ఎంత ఇది నార్త్ పోల్ అయితే అది సౌత్ పోల్, ఇది ఉత్తర ధ్రువం అయితే అది దక్షిణ ధ్రువం లాంటివి అయిపోయాయి. కాబట్టి అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి కొంతమంది మరి కాసేపు ప్రాణాయామం చేయిస్తారు, కాసేపు భగవంతుని గురించి సాకార ధ్యాన జపాలు చేయిస్తారు, మళ్ళీ కాసేపు భగవద్గీత లాంటివి బోధిస్తున్నారు కదా ఈనాడు గురువులు అని చెప్పేవాళ్ళు. అంటే కరెక్టే, అవంతా కూడా ప్రాథమికమైనటువంటి చర్యలు. ఇప్పుడు ప్రారంభ దశలో ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడండి, తల్లి పాలే వాడికి పడుతూ ఉంటుంది, తల్లే తను పాలిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రంలో ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు తల్లి పాలు శ్రేష్టము అని. మరి ఎంతవరకు అనేది అర్థం కావాలి మనకు అక్కడ, లేకపోతే వృధా. తల్లిపాలు శ్రేష్టము ఎంతవరకు? 6వ నెల బిడ్డకి 7వ నెల వచ్చినంత వరకు. తర్వాత ఏం చేస్తుంది? కాసేపు తన పాలు ఇస్తుంది, కాసేపు ఏంటియో ఫారెక్స్లంట, లేకపోతే మెత్తగా అన్నాన్ని ఉడికించేసి నెయ్యి వేసి ఏదో చేసేసి తినిపిస్తుందానికి అలవాటు చేస్తుంది మెల్లమెల్లగా. రాను తన పాలను పూర్తిగా మానేస్తుంది. అమ్మా పాలు కావాలి అంటే కూడా తన స్తనాలకి వేపాకో కారం ఏదో పూస్తుందన్నమాట. అంటే వాడికి దానిపైన వెగటు కలగాలి, పనికిరావు పాలు అనేది రావాలన్నమాట. చూడండి ఎంత భావన ఉన్నదో, వేదాంత భావన. మరి ఒకప్పుడు చిన్నప్పుడు అదే పాలు పెంచిన పాలు తల్లి ఆ పాలు మానిపించేస్తుందండి, బలవంతంగానే మానిపిస్తుంది. మరి తన స్తనములకు వేపాకు లాంటి పూయడమేంది, మరి తన బిడ్డ కదా. అయినా కూడా వాడు పాలు మానేయకుండా ఆహారం తినకుండా ఉంటే వాడి ఎదుగుదల ఉండదు, వాడి బుద్ధి పెరగదు, అంతే. వాడు ఫిజికల్లీ మెంటల్లీ రిటార్డెడ్ అయి కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కూడా ప్రారంభిక స్థాయిలో సాకార ఉపాసన అవసరమే, భగవంతుడికి ఒక రూపం ఉందన్నది అవసరమే, చెప్పుకున్నాం నిన్ననే. బొమ్మల పుస్తకాలు 1వ తరగతిలో బొమ్మల పుస్తకాలు ఉంటాయి, తర్వాత ఉండవు. అంతేగాని 1వ తరగతిలోనేమో ఒకటే కాదండి. ఇప్పుడు కాసేపు మొదట్లో ఇప్పుడు ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ వరకు కూడా ఒక 3/4 గంట సేపు తెలుగు, ఆ తర్వాత ఒక 3/4 గంట సేపు హిందీ, ఆ 3/4 గంట సేపు ఇంగ్లీషు, తర్వాత లెక్కలు, సైన్స్, సోషల్ అన్నీ చదువుతాడు పిల్లవాడు. కాసేపు కొంచెం డిగ్రీ వరకు లేకపోతే ఇంటర్మీడియట్ వరకు వెళితే అప్పుడు వాడు బుద్ధి పుడితే హిందీ చదువుతాడు, లేకపోతే చదవడు అసలు లేదు. వాడు సైన్స్ చదువుతాడు, కానీ ఇప్పుడు ఏ బైపీసీ లాంటివి తీసుకున్నాడు అనుకో, వాడు లెక్కలు కూడా చదువుతాడా? చదవడు. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సపోజ్ ఎంఏ తెలుగు అంటే వాడు తెలుగే చదువుతాడండి. ఆ ఎంఏ చదివే 2 ఏళ్లలో కాసేపు ఇంగ్లీష్ క్లాస్కి పోయిస్తాను, భలే బాగుంటుంది అక్కడ, కాసేపు హిందీ క్లాస్కి పోయిస్తాను, మళ్ళీ చదువుతాను నేను ఈ తెలుగు అంటే అట్లా కుదరదు. ఇది మనకు అర్థం కావాలి. మరి అది ఎందుకు చేస్తున్నారండి అన్నీ అంటే చెప్పుకుంటే అవి ప్రాథమిక దశ కనుక జ్ఞానకర్మ సముచ్చయము మోక్షం కావాలి అనేటువంటి ముముక్షువుకు పనికిరాదు. చిన్నపిల్లవాడికి పలక తీసుకొని వాళ్ళు రాసుకోవాల్సినదే. ఆ తర్వాత పలక తీసుకొని హై స్కూల్ పోయిన తర్వాత నాకు పలక నేను వదిలిపెట్టలేను అన్నాడు అనుకో, టీచర్ 2 ఏళ్ళు కొడతాడు పలకతోనే. బుద్ధి లేదురా నీకు నోట్బుక్లో రాసుకోవాలిరా అంటాడు. మరి ఇది అర్థం కాకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తున్నా చాలామంది ఈ కర్మోపాసనలను ఇరుక్కుపోయి అర్థం చేసుకోలేక అక్కడికే పరిమితి అయిపోతున్నారనమాట. ఏది ఎంతవరకు చేయగలనో సాధన కదండి, ఏదైనా అంతే. ఇప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్నాడు, అది వరి నాటాడు, అది చిన్నగా ఉంది, కొద్దిగా ఉన్నది, అప్పుడు ఏం పురుగుల మందు వేయాలనో ఏ ఎరువు వేయాలనో వేస్తూ రావాలి. ఆ తర్వాత అది పంట పండి బాగా వెన్నులు బాగా వచ్చాయి, ఆ తర్వాత ఏం చేయాలో చేయాలి. ఇంకా దండిగా ఒడ్లు పండుతాయిలే అనుకొని ఆ పంట అయిపోయిన తర్వాత అలా పెట్టేస్తే ఒడ్లన్నీ రాలిపోతాయి పొలంలో, చూసారా. కాబట్టి సాధన అన్నది చాలా, అందుకే గురువు యొక్క ఆవశ్యకత, సద్గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇంతకు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జ్ఞానకర్మ సముచ్చయము పనికిరాదు. జ్ఞానం విషయము వేరే, కర్మ విషయం వేరే. కర్మ అన్నది అజ్ఞానం చేత తాను శరీరాన్ని అని భావించుకొని
తాను ఈ పని చేస్తే నాకు ఆ ఫలితం ఉంటుంది కదా అని ఫలితాన్ని ఆశించి చేసేది కర్మ. జ్ఞానముతో ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవడమే ఇది జ్ఞానం. ఇంత తేడా ఉంది. కాబట్టి రెండు ఇక్కడ చెప్తున్నాడండి 31వ శ్లోకంలో, హేతు స్వరూప కార్యాణి భిన్నాని జ్ఞానకర్మణః అతో విఖండ్యతే వాదః కర్మజ్ఞాన సముచ్చయః. హేతు స్వరూప కార్యాణి భిన్నాని జ్ఞానకర్మణః. హేతువులు, రీజన్స్, ఆ కారణాన్ని వెతికినా కూడా ఈ కార్యం కంటే భిన్నంగానే ఉంది జ్ఞానం. ఏది ఏ హేతువుతో కర్మ చేస్తున్నాడు, ఏ హేతువుతో జ్ఞానాన్ని పొందుతున్నాడు, ఏంటి రీజన్? దీన్ని పరిశీలించి చూసినా కూడా జ్ఞానకర్మ సముచ్చయము పనికిరాదు. రెండు అన్యోన్య విరుద్ధముగా ఉన్నాయి కాబట్టి సంయోగము కుదరదు. జ్ఞానకర్మ సంయోగం కలిపి చేయడం పనికిరాదు. ఎందుకని? ఏం కారణం? నువ్వు కర్మ చేస్తున్నావంటే ఏంటి కారణం? కర్త, భోక్త. జ్ఞానానికి ఉండే కారణం ఏమిటి? నీకు తెలియనిది తెలుసుకోవడం. అక్కడ నీ స్వరూపాన్నే నీవు తెలుసుకోవడమే, అక్కడ చేయడం కాదు. అంతేకాకుండా చూడండి, ఆత్మజ్ఞానం కలగాలంటే ఏది ప్రమాణం? మనకు శృతులే ప్రమాణం, అంటే ఉపనిషత్తులే ప్రమాణం. లేదా ఉపనిషత్తుల్లో బోధించినటువంటి అదే విషయాన్ని చాలా రకాలైన గ్రంథాల్లో శంకరులు తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి, ఉపదేశ సహస్రి, శతశ్లోకి, చెప్పలేనన్ని గ్రంథాలు రాశాడు. వారి పరంపరలో వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడే చెప్పుకుంటున్నామే. కాకపోతే కృష్ణశాస్త్రి గారు సదాముక్తి సుధా, ఇటన్నీ అవే ప్రకరణ గ్రంథాలు. వీటితోనే ఆత్మజ్ఞానం కలగాలంటే ఇవి ప్రమాణమైనాయి. కారణం ఇవి. కర్మకు ఏంటి కారణం? కర్మలు చేయాలంటే అభిమానం. నేను వ్యవసాయదారుణ్ణి కనుక నేను సత్యానికి వెళ్ళాలి. నేను ఉపాధ్యాయుణ్ణి కాబట్టి స్కూల్ తెరుస్తున్నారు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాలి. ఇది అభిమానం, నేను అన్నటువంటిది. ఇదైతే ఎప్పుడైతే ఉన్నదో, నేను ఒక ఇల్లాలును అనుకున్నదనుకోండి, వంటింట్లో పోయి కాఫీ తయారు చేస్తుందామె. అలా నేను ఇల్లాలును అనుకోలేదనుకోండి, ఆమె కూడా నేను ఒక డాక్టర్ను అనుకుంటే తను కూడా స్టెథోస్కోప్ పట్టుకొని హాస్పిటల్ పోతుంది. కాఫీకి లేదు, కిఫీ లేదు, చేస్తే వంట మనిషి చేస్తుంది. కనుక ఈ నేనన్న అభిమానము, ఎప్పుడైతే నేనన్న అభిమానం ఉన్నదో రాగద్వేషాలు, ఒకటి కావాలి ఒకటి వద్దనిది, ఇవి కర్మకు కారణం. జ్ఞానానికి కారణం ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలైతే కర్మకు కారణం ఈ నేను అన్న అహంకారము, మమకారము, ఈ రాగద్వేషాలు, ఈ భ్రాంతులు, ఇవి కారణమై కూర్చున్నాయి. కాబట్టి హేతు స్వరూపముతో కూడా చూసినప్పటికీ కర్మజ్ఞాన సముచ్చయవాదం పనికిరాదు అని చెప్తున్నాడు బాబు. జ్ఞాన స్వరూపం ఎలా ఉంటుంది? పరమార్థ ప్రకాశం. ఇది ఏదో వ్యవహారికమో ప్రాతిభాషికమో కాదు, పరమార్థ సిద్ధి. లాస్ట్కి మోక్ష సిద్ధి, జన్మరాహిత్యం. అది అలాంటి జ్ఞానం అది. మరి కర్మ ఇది జడము. కర్మ తజ్జడం కర్మకిం పరం అని రమణ మహర్షి గారు చెప్పారే. కర్మ అన్నది స్వతహాగా జ్ఞానం కాదు, అది ఒకదానిపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల అది జడము, చైతన్యము కాదు. జ్ఞానం అంటే చైతన్యము, కర్మ జడము. కాబట్టి దానికి స్వయం ప్రకాశకం లేదు, ఇంకొక దానిపైన ఆధారపడే కర్మ జరుగుతుంది అప్పటికి కూడా. కాబట్టి జ్ఞానం యొక్క పనితనమేమో, జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని పోగొడుతుంది, అంతే. జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది, తెలియనితనాన్ని పోగొడుతుంది. దీపం ఏం చేస్తుంది? చీకటిని పోగొడుతుంది. చీకటిని పోగొడుతుందా? లేదు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? అసలైన ఆత్మస్వరూపాన్ని అయినప్పటికీ జన్మజన్మల నుంచి ఉన్నటువంటి అజ్ఞానం పేరుకుపోయి
మన స్వరూపం మనకు మరుగున పడిపోయి నేను జీవుడను అన్నది వచ్చేసింది. ఇప్పుడు నిన్ను ఏం చెయ్యాలి? నీకు నీ స్వరూప జ్ఞానాన్ని తెలియజేయాలి నీకంతే. నీకు అలా కాకుండా నీ చెవిలోనో నిన్ను ఏదో పని చెప్పామనుకోండి, ఆ పని చెబితే ఆ పనికి ఫలితం ఉంటుంది కానీ నీ స్వరూప జ్ఞానం నీకు ఎలా వస్తుంది? ఏమి ఇప్పుడు ముఖానికి మసి అయిందండి నల్లగా. ఇప్పుడు ముఖానికి అయిన మసిని తన స్వరూపానికి ఆటంకంగా ఉంది. ఇప్పుడు అద్దం చూపిస్తే వాడు తుడుచుకుంటే పోతుంది. అలాగే మన స్వరూపం మనకు తెలియనప్పుడు ఆ స్వరూపాన్ని తెలియజేస్తే తెలిసిపోతుంది. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంది అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇప్పుడు కర్మ ఏం చేస్తుందో చూద్దామండి. కర్మ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. చాలా విచిత్రంగా అనిపించవచ్చు మనకు. ఎటువంటి కర్మ అయినా కూడా 4 రకాలుగా ఉంటుందండి. ఈ 4 తప్ప 5, 6, 10 ఇట్లా ఉండదు. కర్మలు అనేక ఉండవచ్చు కానీ ఫలితాలు మాత్రం 4 రకాలుగానే ఉంటుంది. ఏంటి చూద్దామండి వీటిలో కర్మల్లో. ఉత్పాద్యము ఒకటవదండి. ఉత్పాద్యము అంటే పుట్టించడం, తయారు చేయడం, లేదా ఒకదాన్ని కల్పించుకోవడం. ఉత్పాద్యం అంటే అదే ఉత్పత్తి చేయడం. ఇదే నెంబర్ 1. రెండవది ప్రాప్యము, పొందడం, లభ్యం కావడం, లభ్యం చేసుకోవడం, పొందడం ఉదాన్ని. మూడవది సంస్కార్యం అంటే సంస్కరించడం, అంటే శుద్ధి చేయడం లేదా శుభ్రము చేయడం. నాలుగవది వికార్యం, మార్పు చేయడం, మార్పు చెందడం లేదా మార్పు చేయడం. ఉన్నదాన్ని వికారం అంటే మార్పులు. వికారము అనే పదానికి అర్థం మార్పు చేయడం. ఈ 4ేనండి. ఏ పని మీరు చెప్పినా కూడా అది ఈ 4ంటికి చెందిందే. నేను ఎట్లా సార్, నేను పొద్దున్నే స్కూల్కి పోతాను, టీచర్గా ఉన్నాను, పనిచేస్తున్నాను, దీనివల్ల నెల అవుతానే నీకు ఏమైంది? జీతం వచ్చింది కదా, అది ప్రాప్తించింది. ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వద్దామండి. 1వది ఉత్పాద్యం, పుట్టించడం. ఆ కుమ్మరాయన దగ్గర మట్టి ఉన్నది, తోలిపెట్టాడు. ఇప్పుడు కుండలను పుట్టించాడు. అంతకుముందు లేదు కుండ. కుండలు తయారయ్యాయి, ఉత్పత్తి చేశాడు కుండలను. లేదు వడ్రంగి వచ్చాడు, కొయ్య చెక్క ఇచ్చాము, దాన్ని తలుపుని చేశాడు. అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడు తలుపు పుట్టింది. రైతు అరటి తోట వేశాడు, అరటికాయలు పుట్టినాయి. రామయ్య పెళ్లి చేసుకున్నాడు, పిల్లోడు పుట్టాడు. పుట్టించడం అన్నమాట. ఏదైనా ఒకటి కొత్తగా, ఒకటి ఇంతకుముందు లేనిది ఇప్పుడు కానీ వస్తే దాన్ని ఉత్పాద్యము, ఉత్పత్తి చేయడం. ఒకదాన్ని ఉత్పత్తి చేయడం అంటారు దాన్ని. రెండవది ప్రాప్యం, ఇప్పుడు అంటే లభ్యం కావడం. నెలంతా ఉద్యోగం చేశావు, నెల అయిపోతానే జీతం ప్రాప్తించింది, లభ్యమైంది. ఇక్కడి నుంచి తిరుపతికి పోయే బస్సు వెళ్ళావు, తిరుపతికి టికెట్ తీసుకున్నావు, నువ్వు కూర్చున్నది బస్సులోనే. అయితే ఆ తిరుపతి అన్నది నీకు ప్రాప్తించింది, వెళ్ళావు, నేను తీసుకుపోయింది బస్సు, అక్కడికి ప్రయాణం చేస్తేనే అది లభ్యమైంది. ఇది ప్రాప్తించడం. ఏదైనా అంతే, ప్రాప్తిస్తుంది. నువ్వు ఒక పని చేస్తే ఒకటి లభ్యమవుతుంది. డబ్బులు దండిగా ఉన్నాయి, కారు లభ్యమైంది, ఎవడో ఇచ్చాడు, తక్కువ ధరకు కొన్నావు, ఇది ప్రాప్తించడం. మూడవది సంస్కరించడం, శుద్ధి చేయడం. వేసుకున్న బట్టలు మాసిపోయి ఉన్నాయి, సబ్బు వేసి నీళ్ళల్లో ఉతికేవు, బాగా వచ్చాయి, క్లీన్గా వచ్చాయి, శుద్ధంగా తెల్లగా వచ్చేసాయి. ఇది శుద్ధి చేయడం, సంస్కరించడం. ఇంటికి వేసినటువంటి పెయింట్ పోయింది, ఇప్పుడు పెయింట్ వేసావు, నిగనిగలు ఆడుతున్నది. అమ్మగారు మెడలో వేసుకున్న నెక్లెస్కి రంగు కొంచెం అలా అయింది, ఏదో నీరు పట్టిందంటారే అలాగా. ఇప్పుడు ఆమె తీసుకుపోయి కంసాల దగ్గరికి దాన్ని ఏదో పెట్టి చేసినారు, ఇప్పుడు నీరు పోయింది, శుభ్రపడింది. అది సంస్కరించడం అంటారు దాన్ని. నాలుగోది వికార్యం, మార్పు చేయడం. పాలు ఉన్నాయి, కాగబెట్టి దాంట్లో కాస్త మజ్జిగ వేసావు, పెరుగు అయిపోయింది.
మార్పు అయిపోయింది, ఇంకా పాలు లేవు, పెరుగు అయిపోయింది. పచ్చి అరటికాయలు తెచ్చావు, దాంట్లో కొంచెం గడ్డి వేసి ఒక దాంట్లో గోతంలోనో ఎక్కడ పెట్టావు, ఇప్పుడు పండ్లు అయిపోయినాయి, ఇంకా అవి పచ్చికాయలు కావు. ఇది మార్పు. బట్ట తెచ్చావు, దాన్ని సంచిగా గుట్టించుకున్నావు, ఆ సంచిని ఎత్తుకొని మార్కెట్కి వెళ్ళావు, ఇప్పుడు ఆ గుడ్డ ఏమైంది, సంచి అయిపోయింది, మార్పు చెందింది. ఇప్పుడు ఆలోచించి చూడండి మిత్రులారా ఒక్కసారి, ఇవంతా కర్మలే. ఏ కర్మ చేసినా ఈ 4 ఫలితాలే ఉంటాయి, కానీ వేరేదంటూ ఉండదు. జ్ఞానానికి ఏమని చెప్పుకున్నాం, అజ్ఞాన నివృత్తి పోతుంది, అంతే, ఇంకేం లేదు. నీకు తెలియనిది పోతుంది, తెలుస్తుంది, అంతే. ఇంకదా అది నీకు తెలియనిది పోతుంది, ఇప్పుడు తెలిసి వస్తుంది, అంతే. మరి కర్మలో ఈ 4 రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి: ఉత్పాద్యము, ప్రాప్యము, సంస్కార్యము, వికార్యం. ఇవి ఎందుకు పనికిరావండి? మంచివే కదండి, మంచివే. బాగా పుణ్యకార్యాలు చేస్తే ప్రాప్తిస్తుంది కదండి, కరెక్టే. ఏం ప్రాప్తిస్తుంది? వైకుంఠము, కైలాసము, లోకము, కరెక్టే. అయితే అది ఎట్లయింది కర్మ? ఒక కాలంలో చేసినావు, పరిమితంగా చేసావు కాబట్టి నువ్వు పోయేది కూడా అంతే. ఇప్పుడు డబ్బులు తీసుకున్నావయ్యా, తిరుపతికి పోయినావు, ఏదో పని ఉన్నది 2 రోజులు, బ్లిస్ హోటల్లో రూమ్ తీసుకున్నావు, డబ్బులు అయిపోయింది, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చావు, అంతే కదా. అక్కడికి కూడా అంతే, పుణ్యాన్ని సంపాదించుకున్నావు, అక్కడికి పోయేటప్పటికి ప్రాప్యం, వైకుంఠం ప్రాప్తించింది, మళ్ళీ తిరిగి వచ్చావు. కనుక ఏ పనులైనా ఈ 4 ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు చూద్దామండి, ఎందుకు కర్మ పనికిరాదు అంటున్నాము. ఆత్మ అన్నది ఏంటండి? అది నిత్యం, ఎప్పటికీ ఉండేది. అది నిత్యం, ఏమి ఎల్లప్పటికీ ఉంటుందన్నమాట. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుంది? పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ, పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ. అది అనాది, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. పరమాత్మ లేక ఆత్మ లేక బ్రహ్మం అనాదిది. కాబట్టి ఇప్పుడు నేను ఉత్పత్తి చేస్తానయ్యా, మట్టి తీసుకొని కుండ చేసినట్టుగా, లేకపోతే పెళ్లి చేసుకుని పిల్లోని పుట్టించినట్లుగా ఆత్మను ఇప్పుడు పుట్టిస్తా. నేనేదో పని చేసి కూర్చొని జపం చేసి బాగా రోజుకు 3 గంటలు ధ్యానం చేసి ఇప్పుడు ఆత్మను పుట్టిస్తాను. పిచ్చివాడా, నీవు ఇప్పుడు కూర్చొని చేసే ధ్యానం కంటే ముందే ఆత్మ ఉన్నది, అది నీవే. ఇప్పుడు ఎట్లా నువ్వు నీ ధ్యానం చేత 3 గంటలు ధ్యానం చేస్తే చిత్తశుద్ధి కలగవచ్చు, అంతేగాని ఆత్మను ఇప్పుడెట్ట పుట్టిస్తావు? ఒక మహానుభావుడు చెప్పాడు, శ్వాస పైన ధ్యాస పెడితే ఆత్మ పుటక్కని వచ్చి కనపడుతుందంట అని. అది ఎట్ట కనపడుతుందండి? ఇప్పుడు కనపడితే ఇక కాసేపటికి పోతుంది, శాశ్వతం ఎలా అవుతుంది? త్రికాలాబాధితం సత్యం, 3 కాలాల్లో ఉంటేనే అది సత్యం, నిత్యం. మరి నువ్వు చెప్పేటువంటి ఆత్మ అంటున్నావే, అది ఆత్మ కాదు, అనాత్మ. కనుక ఆత్మ నిత్యం కనుక ఇప్పుడు పుట్టేది కాదు, నువ్వు ఉత్పత్తి చేస్తే కలిగేది కాదు. కాబట్టి నువ్వు చెప్పే కర్మ పుట్టించడం, ఉత్పాద్యం అనే కర్మ వేస్ట్. సరే, ఇక రెండవది చూద్దాం. రెండవది ఏమిటి? ప్రాప్యం, పొందదగేది. ఇక్కడి నుంచి బస్సు ఎక్కిపోతే తిరుపతి, లేదా పుణ్యకార్యాలు చేస్తే వైకుంఠం, ఇవన్నీ ప్రాప్తిస్తాయని చెప్పుకున్నాం కదా. అది ఎలాగో చూద్దామండి. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి అనుకున్నావు? అక్కడెక్కడో గుండెకాయ లోపల ఉండేదో, అక్కడెక్కడో నొసట్లో ఉండేదో, అదేదో లైట్ లాగా లోపల జ్యోతో, అలా కాదది. మరి ఏంటది? ఇందుగలడందు లేడైన సందేహము వలదు అన్నారే ప్రహ్లాదుడు. అలాంటిది బాబుది. నా అన్యతః అస్తి విజ్ఞాత. చూడండి ఏం చెప్పబడిందో. ఈ ఆత్మ అనేది ఏంటంటే, తనకంటే తెలిసి తనను తెలుసుకునేవాడు తనకంటే వేరుగా లేడు అంటోంది ఉపనిషత్తు. అంటే ఆత్మను పొందాలనుకుంటున్నాడే, పొందాలనుకునేవాడే ఆత్మ. తనను తెలుసుకునేవాడు ఇంకొకటి లేడు. అంటే ఏంటి అర్థం? తానే అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ఆత్మ అనేది తన స్వరూపమే. కాబట్టి ఇప్పుడు పొందదగినది అనే క్రియ లేదు అక్కడ. ఇక్కడ నేను పొందుతాను. ఇప్పుడు నేను ఇక్కడెక్కడో రాజంపేటలో ఉంటే, తిరుపతి అక్కడెక్కడో ఉంటే, నేను బస్సు ఎక్కిపోతే, ట్రైన్ ఎక్కిపోతే అది లభ్యమవుతుంది. అలా కాదే, అది నేనే.
అది నేనే, అది నేనే అని నాకు తెలియదు, ఇప్పుడు మర్చిపోయినా. అది నేనే అన్నది మర్చిపోయినా నేను. ఇప్పుడు నాకు నేనేగా గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని నేను వెంకట సుబ్బరాజు ఎక్కడ పోయినా అదో అక్కడ పోతే ఉంటాడా, ఇక్కడే ఉన్నాడయ్యా ఆయన. ఇందుగాడు అందులేడైన సందేహముల చక్రి సర్వోపగతుడు ఎన్నెందు వెతకి నువ్వు వెతకవయ్యా బాబు అన్నాడు ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రితో, హిరణ్యకశిపునితో. కాబట్టి ఆత్మ అన్నదే తన స్వరూపమే, కాబట్టి ఇది పొందదగినది కాదు, ప్రాప్యము కాదు. ప్రాప్తిస్తుందంటావేమో ఆత్మ లభ్యమవుతుంది, తప్పది. ఆత్మజ్ఞానం లభ్యమవుతుంది అని అంటాం వాడుకలో. వాస్తవానికి ఆత్మజ్ఞానం, ఆత్మ అంటేనే జ్ఞానం, చిత్. మరి లభ్యం కావడం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం లభ్యం కావడం కాదు, ఆత్మకు చెందిన అజ్ఞానం పోతుంది. ఆత్మకు చెందిన అజ్ఞానం పోతుంది అంతే. కాబట్టి ఇక్కడ శాస్త్రం బాగా అర్థం కావాలి. ఇంతకు చెప్పొచ్చేది ఏమిటి ఇక్కడ? ఆత్మ అన్నది ప్రాప్యము కాదు, పొందదగే గ్రామాధికం. అదేదో పొందాలంటున్నావే, నెలబొడుగుకు చేస్తే లభ్యమైందని అదే చెప్తూ ఉంటామే, కంఠచామీకర న్యాయం అని. ఒక అమ్మాయి మెడలో నెక్లెస్ వేసుకొని, ఒక చైన్ వేసుకొని ఉంది, ఆడుకోవడంలో ఆ చైన్ మెడ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మెడలో చూసుకుంటే చైన్ కనిపించలా, చైన్ పోయింది ఎక్కడో, మా అమ్మ కొడుతుంది కదా ఇంటికి పోతే అని ఏడుస్తున్నది. ఇప్పుడు ఆ దారిన వెళ్ళే పెద్ద ఆయన దాన్ని చూశాడు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా చైన్ పోయిందంటే, పోలేదమ్మా నీ మెడలోనే అది వెనక్కి పడిపోయి ఉండే, అది చూసుకో అన్నది. ఇప్పుడు చేయి పెట్టి చూసుకుంటే మెడలోనే ఉంది, అది కొంచెం వెనక్కిపోయింది. ఇప్పుడు చేయి పెట్టి అమ్మ చైన్ దొరికింది అన్నది. అమ్మ చైన్ దొరికింది, ప్రాప్తమైంది. అసలు చైన్ ఎక్కడ పోయింది, ఎప్పుడు దొరికింది? ఎందుకు? అది నిత్యం, అది ఎప్పటికీ ఉన్నదే, అది తన దగ్గరే ఉంది. కాబట్టి ప్రాప్యము కాదు. ఇక మూడవ చూద్దామండి, సంస్కరించడం. ఉపనయన సంస్కారము అంటారండి బ్రాహ్మణ వైశ్య క్షత్రియుల్లో. ఉపనయనము, నయనం అంటే కళ్ళు, ఈ రెండు కళ్ళు కాకుండా ఇంకొకటి సమీపంలో ఇంకొక కన్ను పెడతారంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఉపనయన సంస్కరించడం, ఉపనయనము చేత అంటే ఏదో వేస్తారు, దంజం వేస్తారు, యజ్ఞోపవీతం వేస్తారు. నీకు దురద పుడితే దాంతో నన్ను వీపున దాంతో అట్టట్టు అనుకోని, అందుకోసం కాదు అది ఉపనయనము అంటే. ఈ రెండు కళ్ళు ప్రపంచాన్ని చూపిస్తున్నాయి నీకు. ఇప్పుడు ఆ ఉపనయనం ఏం చేస్తుంది తెలిసిన? గాయత్రీ మంత్రము ద్వారా నీవు అనుష్ఠానం చేస్తే నీకు జ్ఞానం అనే కన్ను లభ్యమవుతుంది అని దాని ఉద్దేశం. అది పోయి జన్యమైన వేసుకొని దుర్ద పుట్టినప్పుడు ఇట్టట్టు అనుకుంటూ ఉంటారు స్వాములు కొంతమంది. సరే, ఇంతకు ఏంటి ఇక్కడ? సంస్కరించడం, శుద్ధి చేయడం. బట్టలు మురికి పట్టాయండి, బయట తిరిగి వచ్చేటప్పటికి దాంట్లో దుమ్ము ధూళి పడింది, కాబట్టి దాన్ని ఉతికితే శుభ్రం చేస్తే పోతుంది కదా. మరి ఆత్మ ఉపనిషత్తు ఏం చెప్తుందో చూడండి. శుద్ధ అబాధ్య స్వరూప బుద్ధ సుఖస్వరూప అన్నది ఉపనిషత్తు. ఈ బ్రహ్మము లేదా ఆత్మ ఉన్నదే, ఇది ఎట్లాంటిది? అన్నిటికీ ఆధారం అదే, అధిష్టానం అదే, సమస్త జగత్తుకు. అది ఎటువంటిది? పరబ్రహ్మ, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమే. అంటే అది ముందే దాంట్లో ఏది కల్తీ లేదు, ఉన్నది ఒకటే. దాంట్లో కల్తీ పడి ఏదో చేస్తే అప్పుడు నువ్వు శుద్ధి చేయాలి, అలా లేదు. అంతేకాకుండా అది బుద్ధ, అది మొద్దు కాదు, అది బుద్ధ అంటే తెలివి, బాగా తెలివి ఉంది, అజ్ఞానం కాదు. అజ్ఞానం అయితే నేను ఏదైనా చెప్పచ్చు. కాబట్టి అంతేకాకుండా సుఖస్వరూప, సుఖం, దుఃఖం కాదు. మరి ఆత్మ అంటే శుద్ధము, చిత్ బుద్ధము, సుఖము అయినప్పుడు దాన్ని నువ్వు సంస్కరించేదేంటి? కర్మతో. ఏదో చెప్తూ ఉంటారే, పవిత్రో సర్వ అవస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్ష అని పూజలు అర్చనలు చెప్తారనమాట. అక్కడంతా అశుద్ధి అయిపోయింది అదంట గుళ్ళో. అందుకు ఆయన నీళ్లు తీసుకొని, తన చేయి భలే శుభ్రంగా ఉంది, ఆ పాత్ర కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ నీళ్ళని తీసుకొని ఆ దేవుడు ముఖాన్ని వేస్తే ఆయన శుద్ధి పడిపోతాడు. అపవిత్రం అయిపోయిందంటే ఇప్పుడు ఆ గుడి ఎంత, గర్భగుడి. కాబట్టి ఆయన శుద్ధి చేస్తాడు. ఇవంతా నవ్వులాటగా ఉంటుందండి చెప్పుకుంటే. ఇంతకు ఆత్మ అన్నది
సంస్కరించేది కాదు, శుద్ధిపరిచేది కాదు. ఇక 4వది వికార్యం, మార్పు చేసేది. చెక్క ఉన్నది కంసాలి, దాన్ని తలుపుగా మార్పు చేశాడు. బంగారు ఉన్నది, ఆ బంగారు పని చేసే ఆయన దాన్ని నెక్లెస్గా తయారు చేశాడు, మార్పు చేశాడు. మట్టి ఉన్నది, దాన్ని కుండగా మార్పు చేశాడు. ఇది మార్పు. పాలు ఉన్నాయి, అమ్మగారు దాన్ని పెరుగుగా చేసింది. ఇది మార్పు చేయడం అంటే. ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తున్నదో చూద్దామండి. ఇలా ఆత్మని ఏమన్నా మార్పు చేస్తే, ఆయనకు కూడా ఒక ఆత్మకు ఒక కిరీటం పెట్టేసి, చేతిలో ఒక చక్రం పెట్టి, ఆ తలపైన ఒక నెమిలి ఈకి పెట్టేస్తే కృష్ణుడు అయిపోతుంది. అట్లా కాకుండా ఆయన చేతిలో ఒక బాణం విల్లు పెట్టేసి, ఆయనకు ఆయన పట్టు వస్త్రం వేసేస్తే ఆయన రాముడు అయిపోతుంది. చూసామా? అలాగనా? కాదండి, ఆత్మ అలా చేయడానికి వీలు లేదు అంటోంది ఉపనిషత్తు. ఎందుకు? సాక్షి చేత కేవలం నిర్గుణచ్చ. అది ఆత్మ అంటే ఏంటో తెలుసా? సాక్షి బాబు. అది అన్నింటినీ తెలుసుకుంటూ ఉండే జ్ఞానం. అది సాక్షి అంటే తెలుసుకునేది. చేత చిత్తది జ్ఞానం. కేవల ఉన్నది ఒకటే, కేవలత్వం ఒకటే, అది అనేకం లేవు. నిర్గుణచ్చ, ఏ గుణాలు లేవు దాంట్లో. రూపనామాది గుణాలు ఉన్నాయే, ఆకారాలు రూపాలు, ఏ లక్షణాలు లేనిది. అది ఏదైనా ఒక వస్తువుగా ఉంటే పరిణామశీలం అయితే, ఇప్పుడు దేహేంద్రియాదులు ఉన్నాయి, ఇవి పరిణామశీలాలు మారుతూ ఉన్నాయి. నా మోకాలు నాకు ఉంది కనుక నొప్పి వచ్చింది. మోకాళ్ళు లేకపోతే మోకాళ్ళే లేవు అనుకో, నొప్పులు ఎట్టు వస్తాయి? ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది కాబట్టి మోకాళ్ళకు ఆయింట్మెంటు, ఆర్థ్రోపాటిక్ డాక్టరు కావాల్సి వచ్చింది. ఇదే కదా మార్పు చేయడం. ఇప్పుడు ఆయన దాన్ని ఏదో చేస్తాడు, కడతాడు, మార్పులు చేస్తాడు. కాబట్టి ఇది ఉన్న రూపం పోయి వేరే రూపాన్ని ధరించడం అలా జరుగుతుందే. అది ఎప్పటికీ సాక్షి, అది ఎప్పటికీ కేవలమే ఉండేది ఒకటే, అది ఎప్పుడు నిర్గుణం. మరి అట్లయితే రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు ఇవంతా కూడా మనం ధ్యానం కోసం కల్పించుకున్నాం. మనం సింబాలిజం కల్పించుకున్న రూపాలే, అంతేగాని మార్పులు చెందేటివి కాదు. మార్పులైతే ఏదో మనం శరీరం, ఇప్పుడు మనకుంది శరీరం ఉంది, ఒకప్పుడు పిల్లవాడిగా బాల్యంలో ఉన్నాం, మళ్ళీ యవ్వనావస్థ వచ్చేసింది, అయిపోయింది, వృద్ధావస్థ వచ్చింది, ఇంకా పోవడమే, శరీరం పోవడమే. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు వస్తున్నాయి. ఇవి నిత్యము మార్పు చెందుతూ ఉన్నాయి. వీటిని మార్చచ్చు. నిద్రపోయిన లేరా అంటే లేచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాడు. నిద్రపోతున్నాడు అనుకోండి, లేరా బాబు అన్నామనుకో, వాడు సుషుప్తి అవస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాడు వాడు. ఆత్మ అలా కాదు. ఆత్మ సాక్షి. ఈ అవస్థలన్నిటినీ తాను తెలుసుకుంటూ ఉన్నది. బాల్యాది అవస్థలు కావచ్చు, జాగ్రత్తాది అవస్థలు కావచ్చు, అంత లోకంలో ఉండే ప్రతి వస్తువును తెలుసుకుంటూ ఉన్నది. ప్రతి వస్తువుకు అధిష్టానముగా కేవల తాను మాత్రమే ఉన్నది. అనేకం లేవా అండి? అనేకం ఉన్నాయి. అదే అనేకంగా ఉంది. విభూతులు అంటారు దాన్నే. విభూతి యోగము భగవద్గీతలో చదువుకున్నామే. కృష్ణుడు చెప్పాడే, ఆ హిమాలయ పర్వతం నేనే. ఏంటిది చూడండి, హిమాలయ పర్వతం కృష్ణుడు అంట. అంటే ఇప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో మేకలు మేస్తూ ఉన్నాయనుకోండి, పశువులంతా ఆ దున్నపోతులు పేడ పెడుతున్నాయి. ఎవరి పైన పేడ పెడుతున్నాయి? కృష్ణుని పైన. కాబట్టి హిమాలయ పర్వతం నేనే అంటే ఆ నేనేంటో అర్థం కావాలి. అది ఏమండి, ఇది అందుకోసమే సూక్ష్మ బుద్ధి ఉండాలంటారు. ఒక చిన్న విషయం చెప్తానండి, మీకు ఆలోచించండి ఒకసారి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని ధ్రువుడు అనే పిల్లవాడికి నారద మహర్షి బోధించాడు అంటుంది భాగవతం. మీరంతా వినే ఉంటారు. అది ఎప్పుడుది? కృతయుగం నాటి కథ, కృతయుగం నాటి. ఓం నమో భగవతే వాసుదేవ. ఎవరిని అడిగినా వీధిలో పోయే వాళ్ళ దగ్గర నుంచి వాసుదేవుడు అంటే ఎవరు బాబు అంటే కృష్ణుడు. ఎందుకయ్యా కృష్ణుడు అయినాడు? వసుదేవుని కుమారుడండి. దశరథుని కుమారుడు దాశరథి, వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. మరి ఈ వాసుదేవుడు ఎప్పుడున్నాడండి? త్రేతాయుగములో
ధ్రువుడు ఎప్పుడు ఉన్నాడండి? కృతయుగములో. కృతయుగం నాటికి వసుదేవుడే పుట్టలేదు. మరి వసుదేవుడే పుట్టకపోతే ఆ జైల్లో దేవకీదేవి గారికి, ఈ వసుదేవుడు గారికి కృష్ణుడు గారు ఎప్పుడు పుట్టారు? ద్వాపర యుగంలో. మరి ధ్రువుడికి నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాడే. మరి ఎవరు వాసుదేవుడు అంటే? చూశారండి, వాసుదేవుడు అంటే కృష్ణుడా? మరి ఆయన వసుదేవుని కొడుకు ఆయనే కదండి, ఆయనే. మరి ఏ కృష్ణుడు ఆయన? ఏ కృష్ణుడండి? మీరు అనొచ్చు విష్ణువేమో. విష్ణువు అయితే ఓం నమో భగవతే విష్ణాయ అనే ఉండేవాడు కాదు కదా. కాబట్టి వసుదేవుని కుమారుడు అనేటప్పటికీ అలా కాదు. అది వసుహు అంటే అర్థం ఒకటి, దివ్య అంటే అర్థం ఒకటి. దేవ అంటే దివ్యు అనే పదం నుంచి, అంటే గొప్పగా అంటే ఏంటండి అంటే అన్నిటికంటే గొప్పదేదో అదే బ్రహ్మ. వాసు అంటే వసించుట అంటే ఉండుట. గొప్పగా ఏది ఉన్నదో అదండి వాసుదేవుడు. గొప్పగా ఉన్నది ఏది లేదు. నా శరీరం కూడా ఒకప్పుడు 1945కు ముందు, తర్వాత కొంతకాలం తర్వాత పోతుంది. ఇది గొప్పగా ఉన్నట్ట. కొంప, గోడు, కార్లు, విమానాలు ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు పోతాయి. ఇది కాదు కదా గొప్పగా ఉండున్నది. అంటే ఎల్లప్పటికీ ఉండున్నది ఏది? పరమాత్మ, పరబ్రహ్మ, ఆత్మ. చూశారండి? ఇలాగా ప్రతి దాన్ని కూడా మనం విశ్లేషణ చేసి అర్థం చేసుకోవాలి. కానీ గుడ్డిగా నమ్మేసేది. కృష్ణుడికి నారదుడు ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చెప్పాడంటే మరి చూడండి, దాంట్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ కృష్ణుడేనేమో. కనుక ప్రతిదాన్ని ఇలా విచారం చేసినప్పుడు పరమాత్మ నిర్గుణంగా ఉన్నవానికే సగుణాన్ని ఆరోపించాం మనం. ఎందుకు? మన స్థాయిలో మనం సింబాలిజం. చిన్న పిల్లవాడికి చెప్పుకున్నామే, వాడు ఏనుగుని చూడలేదండి, ఏనుగుని చూడలేదు వాడు. కాబట్టి 1వ తరగతిలో ఏనుగు అనే బొమ్మను చూపించి అనే అక్షరాన్ని నేర్పిస్తూ ఏనుగుని బొమ్మను చూపిస్తాడు టీచర్, అంతే. ఢిల్లీని చూడలేదు. సోషల్ టీచర్ వచ్చి అక్కడ ఇండియా మ్యాప్ వేసి ఇది ఢిల్లీ, ఇది చెన్నై, ఇది అమరావతి, ఇది చెన్నై, ఇది బొంబాయి అని మ్యాప్లో చూపిస్తాడు గుర్తు కోసం. నువ్వు చూసింది బొంబాయా? నువ్వు చూసింది ఢిల్లీనా? మ్యాప్లో ఢిల్లీ చూసావా? చూసావు ఏది? మ్యాప్లో చుక్క. అందువల్ల ఏంటంటే అటువంటి నిర్గుణమైనటువంటి వాడు సాక్షి అయినటువంటి పరమాత్మ ఇప్పుడు మార్పులు చెందుతాడు అంటే కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు అర్థమైంది మనకు. ఏంటి? కర్మకాండ వల్ల 4 ఫలితాలు ఉంటాయి. ఉత్పాద్యము అంటే పుట్టేది, ఉత్పత్తి అయ్యేది. రెండోది ప్రాప్యము, లభ్యమయ్యేది, పొందేది. సంస్కార్యము, శుద్ధి చేయబడేది. 4వది వికార్యము, మార్పులు చేయబడేది. ఏ కర్మ అయినా కూడా ఇటువంటి 4 రకాల పనులు జరుగుతాయి. జ్ఞానం అనేది అది కాదు, ఇటటి ఏం జరగవు. జ్ఞానం అన్నది అజ్ఞాన నివృత్తి, అంతే. అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానాన్ని పోగొట్టేదేదో అది జ్ఞానం. ఉన్నదాన్ని ఇప్పుడు చీకటండి, చీకట్లో భగవద్గీత టేబుల్ పైన పెట్టున్నాం, కనిపించలేదు. ఇప్పుడు లైట్ వేస్తానే ఏం చేసింది? లైటు ఆ పుస్తకాన్ని తెలియజేసింది, అంతే. పుస్తకం లేకుండా లేదు, ఉంది మొదటి నుంచి. ఇప్పుడు పుస్తకాన్ని మనం పొందాలి అన్నాం అనుకోండి, అప్పుడు మనం నడుచుకుంటూ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చి అక్కడ వచ్చి తీసుకోవడం అనే ప్రయత్నం చేయాలి ఇక్కడ. అప్పుడు మనకు అది ప్రాప్యం అవుతుంది. మరి వెలుతురు దాన్ని చూపిస్తేనే కర్మకు కారణమైంది. కనుక కర్మకు జ్ఞానానికి ఎంత తేడా ఉన్నది. ఇటువంటి కార్యాలకి కర్మకాండకు జ్ఞానానికి సంబంధమే లేదు. దీనికి దానికి అంత విరుద్ధంగా ఉంది. కాబట్టి 2 కలిపి చేద్దాం. వెంత నువ్వు చెప్తున్నావే, ఇది కుదిరే పని కాదు. ఆత్మ అన్నదాన్ని చెప్పుకుంటమే. ఆత్మ నిత్యం కాబట్టి అది పుట్టేది కాదు. ఆత్మ సర్వవ్యాపి కనుక అది పొందబడేది కాదు. ఆత్మ నిత్య శుద్ధం, అందువల్ల సంస్కరించడానికి వీలు లేదు. ఆత్మ నిర్వికారం కాబట్టి అది వికారం చెందదు, మార్పులు
చెందదు. చూశారండి, ఇది కర్మకు జ్ఞానానికి ఉండేటువంటి విషయం. కాబట్టి కర్మకాండను ఎంతవరకు మనం అర్థం చేసుకొని ఆ చిత్తశుద్ధి కోసం దాన్ని వినియోగించుకోవాలి, తర్వాత జ్ఞాన మార్గం వైపు వెళ్ళవలసి ఉంటుంది. అందువల్లనే శాస్త్రం కర్మకాండను నిరసిస్తున్నది అనేటప్పటికీ కర్మకాండ ఎందుకు పనికి రాకుండా పోతుందో మనకు అర్థం కావాలన్నమాట. అంతేగాని కర్మకాండను నిరసించడం, పొగడ్డం కాదు కావాల్సింది. ఈ విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.